అంటే ఎట్లా ఉంది సినిమా శర్వానంద్ బైకర్ మూవీ? బాగుందన్న సినిమా అయితే. యా అంటే ఇది హిట్ అనే చెప్పొచ్చు. యా మీరు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి సో ఎట్లా నేను సినిమాలో లేను. బేసికలీ ఐ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఏదో సినిమా చూసి ఏదో తనతో ఉన్నాను అని కాకుండా బట్ ఓవరాల్ ఐ లైక్ ది ఎక్స్పీరియన్స్. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. చాలా మంది సెకండ్ హాఫ్ డ్రాగ్ ఉందంటే స్టోరీకి అది కావాలి. సో ఒకసారి హై ఉంటుంది, ఒకసారి లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ స్టోరీ కూడా ఇంపార్టెంట్ కదా. స్టోరీ బైక్ సంబంధించి రేసర్లకు సంబంధించి బాగా కనెక్ట్ అయి ఉండొచ్చు ఈ మూవీ. సో ఎట్లా ఉంటుంది? అది అన్న అంటే బేసికల్ రీసెర్చ్ చేసింది అన్న. అంటే ఏదో సీన్ పెట్టాలి అని కాకుండా దే మేడ్ ష్యూర్ రీసెర్చ్ చేసి లేదు మోటోక్రాస్ ఎలా ఉంటుంది ఏందని ఎక్స్పీరియన్స్ చేశాకనే తీసిన సినిమా. యా అంటే ఒక స్పోర్టివ్నెస్ ఎట్లుండాలి ఒక ట్రాక్లో, వేరే వేరే పర్సన్స్ ఎట్లుంటారో అని చెప్పేసి ప్రాపర్గా ప్లానింగ్తో ఉంటుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నా లుక్స్ కావచ్చు అన్న. అంటే నాకు తెలిసి శర్వానంద్ ఇన్ని సినిమాలు చూసినాక ఇన్ దిస్ మూవీ హిస్ లుక్స్ అయితే మళ్ళీ ఇట్లాంటి లుక్ వస్తారా తెలియదు కానీ ఆ స్వాగ్ మామూలుగా ఉన్నది. ఎంజాయ్ చేస్తాం. శర్వా ఇట్లా వస్తున్న ప్రతి సీన్లో యూ విల్ లవ్ ఇట్ అన్న. అంటే ప్రజెంట్ జనరేషన్ లో యూత్ అంతా బైక్ ట్రావెలింగ్ అదంతా కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఈ మూవీ చూస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చూడాల్సిన మూవీ అన్న. అంటే దానిలో చాలా అంటే మెసేజ్ కూడా ఉంటుంది. నువ్వు రేస్ అన్నప్పుడు రోడ్డు మీద కాదు ఇట్లా ట్రాక్స్లో ఆడాలి అని చెప్పి కూడా నీకు చాలా ఉంటుంది. అంటే నడిపితే ప్రొఫెషనల్గా నడపాలా, ఇట్లా చిల్లరగా నడపదని కూడా ఉంటుంది. రాజశేఖర్ కంబ్యాక్ అనొచ్చు. అంటే మరి ఓవర్ హైప్ కాకుండా మరి లో కాకుండా ఎంత ఉండాలి అంటే ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేశాడు ఆయన. మీరు కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకి కూడా వెళ్ళారు. సో ఎట్లా ఉంది లైఫ్? బాగుందన్న, లైఫ్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అంటే నా మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను బైకింగ్ పరంగా గాను. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, దానికి పార్టిసిపేట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇమీడియట్ లదాఖ్ ప్లాన్ ఉంది. సో మెనీ థింగ్స్. యా నార్మల్ గా ఇట్లా ఉండి కూడా మీరు ఇక్కడ కూడా తగ్గకుండా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా 100% బెటర్ ఇస్తూ ఉంటారు. సో ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ కావచ్చు జనరేషన్ కి ఏం మెసేజ్? ఏం లేదన్న, పాస్ట్ గురించి ఆలోచిస్తే ఏం లేదు, కష్టాలు అందరికీ ఉంటాయి. సో లైఫ్లో ఒక్కటే అంటే దాని ముందుకు ఎట్లా పోవాలని ఆలోచించాలా. ఎండ్ ఆఫ్ ది డే ప్రాణం పోయేంత సీన్ అయితే ఉండదు దేనికైనా కానీ. సో ట్రై ఫేసింగ్ ఇట్. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఎట్లా మనకు తెలియదు, చెప్పడం వరకు మన బాధ్యత, కానీ దాన్ని ఫేస్ చేయడం అనేది మన మీదే ఉంటుంది ఏదున్నా. మెసేజ్ యా సో బేసికలీ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఫస్ట్ థింగ్. అండ్ సేఫ్టీ కంపల్సరీ. సో హెల్మెట్స్ ఆర్ మ్యాండేటరీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను రాత్రి కూడా సినిమా చూసి వచ్చినాక కూడా ఒక చిన్న యాక్సిడెంట్ చూసిన నేను. సో హెల్మెట్స్ అండ్ ఆల్ సేఫ్టీ ఇస్ మచ్ మ్యాండేటరీ. అండ్ నైట్ టైమ్ ఓవర్ స్పీడింగ్ కూడా తగ్గిస్తే బెటర్. హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ అ స్మాల్ థింగ్. అండ్ దట్టు మనకి టీనేజ్ లాగా కనిపిస్తాడు, అడల్ట్ లాగా కనిపిస్తాడు. అండ్ ఫ్యామిలీ బాండింగ్ ఇస్ ద మెయిన్ థింగ్ సినిమాలో. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ ఎట్లా ఏంటనేది బాగుంది. అండ్ రాజశేఖర్ గారిది కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక్క డిసప్పాయింటింగ్ అంటే మ్యూజిక్ కొంచెం ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సినిమా ఎక్కడో ఉంటుండే. అంటే శర్వానంద్ గారు అంటే మనము ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ఇష్టం కదా. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అన్న. 100% ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే మన ఇండియన్ సినిమా పరంగా మోటోక్రాస్ అంటే మోటోక్రాస్ కూడా కాదు, అంటే ఫ్యామిలీ ఎమోషన్ ఎట్లుండాలి ఏంటి, ఎవరెంత సపోర్టివ్ ఉండాలి ఏ టైంలో అనేది కూడా బాగా చూపిస్తారు సినిమాలో. అంటే సెకండ్ హాఫ్ అంతా చాలా మంది చాలా బోరింగ్ ఉందని అంటున్నారు. అట్లేం లేదన్న. సినిమా ప్రతి చోట హైలు ఉండాలని రూల్ లేదు మనకి. సినిమా హై ఉంటుంది, లో ఉంటుంది, ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అంతే. నువ్వు ప్రతి సినిమాలో ఆ ప్రతి సీన్కి నువ్వు గూస్ బంప్స్ కావాలంటే అది కష్టం అది. సో అది ప్రతి సినిమా ఈజ్ లైక్ ఎవ్రీ సినిమా ఇస్ డిఫరెంట్ అన్న. కానీ రేసింగ్లో కూడా బ్యూటిఫుల్ అంటే కాన్సన్ట్రేట్ చేసారు అన్న. అంటే ఎక్కడ కూడా ఏదో ఇక్కడ పెట్టాలి సీన్ అని కాకుండా దే మేడ్ అ ప్రాపర్ రీసెర్చ్ చేసారు సినిమా. శర్వానంద్ గారు బంపర్ హిట్ అని చెప్పారు కదా. హిట్టే, పక్కా హిట్ అది. అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్న. అది అనుకోకుండా ప్లాన్ అయింది అది. అండ్ ఐ యాక్చువల్లీ ఎందుకంటే తన సినిమాలు చూసి పెరిగి అండ్ తనతో పక్కన స్క్రీన్ షేర్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అది. అండ్ దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.